ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు మా జీవితాలు ఫలించుటకు మా జీవితాలు ఫలించుటకు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఈ మాటలో జీవమున్నది నీ మాటలో జీవమున్నది నీ మాటలో స్వస్థతున్నది నీ మాటలో స్వస్థతున్నది ఈ మాటలో సత్యమున్నది నీ మాటలో సత్యమున్నది ఆరాధన 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 అబ్రహాము దేవుడ ఇస్సాకు దేవుడ అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడ దావీదు దేవుడ ఇశ్రాయేలు దేవుడా దావీదు దేవుడా మోషే దేవుడ పౌలు దేవుడ మోషే దేవుడా పౌలు దేవుడా నమ్మిన వారిని విడువని దేవుడ నమ్మిన వారిని విడువని దేవుడా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 సర్వాధికారి సర్వలోకనాథుడా సర్వాధికారి సర్వలోకనాథుడా ఓ సృష్టికర్త బలమైన దేవుడా ఓ సృష్టికర్త బలమైన దేవుడా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 కూర్చుందాం. ఒక్కొక్క బిడ్డ విషయంలో దేవుడికి ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం మనతో చెప్పడు, ఆయన చేస్తాడు. అలాగే ఈ చిన్న పిల్లవాడి విషయంలో కూడా దేవుని ఉద్దేశం ఉంటుంది. మానవ జన్మ ఎత్తిన ప్రతి వారి విషయంలో కూడా దేవుని ఉద్దేశం ఉంటుంది. అయితే దేవుని చిత్తం ఎవరి జీవితంలో నెరవేరుతుంది
అనేది మనం ఆలోచన చేస్తే దేవుడిలో ఉన్నవారిలో దేవుడి చిత్తం నెరవేరుతుంది. దేవుడిలో లేని వారిలో దేవుడి చిత్తం నెరవేరుతుంది. ఉదాహరణకి యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నన్ను వెంబడించండి అన్నాడు. ఇప్పుడు మనం యేసు ప్రభువును నమ్ముకున్నప్పటికీ కూడా ఆయన్ని వెంబడించినంత కాలం మన జీవితంలో ఆయన చిత్తం జరగదు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువును నమ్ముకున్నవారు యేసు ప్రభు కూడా వెళ్ళకపోతే వారి జీవితంలో దేవుని చిత్తం నెరవేరదు. కాబట్టి మీరు ఎవరి జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలని కోరుకుంటున్నారో వారు దేవుని మార్గంలో నడవాలి. చాలా క్లియర్గా చెప్తున్నాను. మళ్ళీ నాకు ఆశీర్వాదం కావాలండి, నా పిల్లలకు ఆశీర్వాదం కావాలండి, నా కుటుంబానికి ఆశీర్వాదం కావాలండి, నా జీవితానికి ఆశీర్వాదం కావాలండి, నాకు ఆరోగ్యం కావాలండి, నాకు సమాధానం కావాలండి, నాకు సంతోషం కావాలండి అన్నవారు ఆయనతో నడవకుండా ఎలా జరుగుతుంది? ఉదాహరణకి మీరు వేల్పూర్ సెంటర్కి వెళ్ళాలి, అక్కడి నుంచి తణుకు వెళ్ళాలి, తణుకు మార్గానికి వెళ్ళాలి, అత్తిలి వెళ్ళాలి, అత్తిలి మార్గంలో వెళ్ళాలి, కావల్పురం వెళ్ళాలి, కావల్పురం మార్గంలో వెళ్ళాలి, ఇరగవరం వెళ్ళాలి, ఇరగవరం మార్గంలో వెళ్ళాలి. మీరు మార్గాలు తప్పిపోయి ఎక్కడెక్కడో తిరిగినప్పుడు ఎప్పటికీ ఆ గ్రామాన్ని చేరుకోలేరు. అలాగే యేసు ప్రభు కూడా నడవకుండా ఉన్నవారు ఎవ్వరు కూడా పరలోకాన్ని చేరుకోలేరు. కాబట్టి ఆయన కూడా నడవటం అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పినట్టు జీవించటం. ఇప్పుడు చిన్న బిడ్డ ఉన్నాడు అనుకోండి, లేదా ప్రకాష్ పెద్ద బిడ్డ, ప్రకాష్ భార్య, పరిశుద్ధ బాబు అవనాయి, ఆయన భార్య అవనాయి, కుమార్తెలు అవనాయి, అల్లుళ్ళు అవనాయి, ఎవరైనా అవనివ్వండి, ఈ కూటం పెట్టుకుంటే వారికి ఆశీర్వాదం కాదు. మందిరానికి వస్తే ఆశీర్వాదం కాదు. కానుకలు ఎత్తే ఆశీర్వాదం కాదు. హల్లెలూయా అంటే ఆశీర్వాదం రాదు. ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఆశీర్వాదం రాదు. భోజనాలు పెడితే ఆశీర్వాదం రాదు. ఆయన మార్గంలో నడిస్తేనే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఆయన మార్గంలో నడవకుండా ఏమి చేసినా ఫలితం పెద్ద సున్నా. ఇది అందరూ గుర్తుపెట్టుకుని మనల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు, పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు అంటే నా మార్గంలో నడువు అని పిలిచాడు. మనం ఆయన మార్గంలో నడవకుండా పిచ్చి పిచ్చి పనులు, పాప పనులు, మోసం పనులు, ధనాపేక్ష పనులు, వ్యభిచారాలు, తాగుడు, జోదాలు, మనుషులను మోసం చేయటాలు, ఇలాంటి రకరకాల పనులు చేసినప్పుడు వారి జీవితంలో దేవుని చిత్తం ఎప్పటికీ నెరవేరదు. అయితే దేవుడు పిలిచిన వారిని దేవుడి చిత్తం నెరవేర్చడానికి జీవితకాలం వెంబడిస్తాడు. కానీ వీళ్ళు ఆయన వైపు తిరగరు. ఆయన ఎంత చెప్పినా, ఎంత వెంబడించినా ఆయన మాట వినరు. కొంతమంది ఆయన మాట వింటారు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దాంట్లో ఈరోజు ఒక అబ్బాయిని చూద్దాం. ఒక అద్భుతమైన వ్యక్తిని మనం ఈరోజు చూద్దాం. ఎందుకో మనం ఈ అబ్బాయి గురించి ప్రార్థించినప్పుడు నాకు ఇతన్ని దేవుడు చూపించాడు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 34వ వచనం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 34వ వచనము. ఐగుప్తులో
ఐగుప్తులో నా నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూసి తిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తు పంపుదునని అతనితో చెప్పాను. అధికారిని గాను తీర్పని గాను నేను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపాడు. జాగ్రత్తగా వినండి. మోషే ఆ, ఐగుప్తు దేశంలో మరి హెబ్రీయుల కుటుంబంలో ఇశ్రాయేలు సంబంధించిన జనాంగంలో పుట్టాడు. అప్పటికి ఫరో చక్రవర్తి ఏమన్నాడంటే, ఈ ఇశ్రాయేలు జనాంగంలో మగపిల్లవాడు పుట్టిన వెంటనే చంపేయమన్నాడు. వెంటనే అసలు మగపిల్లవాడు అనేవాడు ఉండకూడదు, చంపేయండి అన్నాడు. అయితే మంత్రసానులు డెలివరీ చేసేవారు తప్పించుతూ వచ్చేవారు. మగపిల్లడు కాదండి, ఆడపిల్లను లేకపోతే ఇంకోటో మొత్తం మీద తప్పించారు. అలాగా మోషే కూడా పుట్టాడు. పుట్టినప్పుడు ఈ మోషేను ఆ యొక్క తల్లి ఒక జనపనార ఒక పెట్టి తయారు చేసి ఆ పెట్టెలో ఆ బిడ్డను పెట్టి కరెక్ట్గా ఆ రేవులో వదిలింది. ఆ రేవులో వదిలేటప్పటికీ ఆ రేవులో స్నానానికి ఫరో చక్రవర్తి కూతురు స్నానానికి వచ్చింది. స్నానానికి వచ్చేటప్పటికి ఆ పెట్టి దగ్గర దాకా వెళ్ళేటప్పటికి ఆ పెట్టిలో ఏడుపు వినిపిస్తుంది. ఆ పెట్టి తీసి చూడండి అంది రాణిగారు. పెట్టి తీసేటప్పటికి చక్కని బిడ్డ ఉన్నాడు. ఓహో, ఇతను ఇశ్రాయేలు సంబంధించిన వాడు, అయినప్పటికీ చంటి బిడ్డను మనం చంపకూడదు, నాన్నగా తెలియకుండా ఎవరికి తెలియకుండా ఈ బిడ్డను నేను పెంచుకుంటాను అంది. గట్టిగా దేవుని స్తోత్రం. ఇది దేవుని ఏర్పాటు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. దేవుని ఏర్పాటులో ఉన్నాడు గనక చంపబడలేదు. పైగా రాణిగారి హృదయాన్ని కదిలించాడు. ఒక దాసికి పుట్టిన పిల్లవాడు యువరాజుగా పెరిగాడు. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని కార్యాలు. దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. యువరాజుగా పెరుగుతున్నాడు. అసలు అక్కడ కూడు కూడా ఉండదు వాళ్ళ అమ్మగారి దగ్గర. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మోషే తల్లిని అక్కడ చూసి ఆవిడ ఈ పిల్లవాడికి ఆమె తల్లిని కూడా తెలియదు. మనం వచ్చి ఈ పిల్లవాడికి పాలిచ్చి పెంచు అని ఏ మోషనైతే కందో ఆ తల్లినే ఆ పిల్లవాడిని పెంచడానికి పెట్టారు. హల్లెలూయా చెప్పండి. అందుకే రోమా 8లో అంటాడు, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయా చెప్పండి. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మాకు మేలు కావాలి, మా పిల్లలకు మేలు కావాలి, మా జీవితాలు బాగుండాలి, మా కుటుంబాలు బాగుండాలి అంటే మీ జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలి. దేవుని చిత్తం నెరవేరాలంటే దేవుని మార్గంలో నడవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడికి దేవుని మార్గం ఏం తెలుస్తుంది? ఆ చిన్న పిల్లకి దేవుని మార్గం ఏం తెలుస్తుంది? కాబట్టి దేవుని ఏర్పాటు చూస్తే ఆ తల్లి చేత పెంచబడేటట్టు చేశాడు. అంటే దేవుని మార్గమును మోషే తల్లి చిన్నప్పుడే మోషేకు బోధించింది. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రకాష్ భార్య ప్రకాషు దేవుళ్ళు ఉండి దేవుని మార్గంలో ఉండి ఆ పిల్లలకి దేవుని మార్గం బోధించాలి.
వీళ్ళే దేవుళ్ళు లేకపోతే పిల్లలకేం చెప్తారు? ఒక కూటం పెట్టుకుంటే ప్రయోజనం కలుగుతుందా? ఒక కానుకిస్తే ప్రయోజనం కలుగుతుందా? ఒక భోజనం పెడితే ప్రయోజనం కలుగుతుందా? ఎన్నటికీ కలగదు. ప్రకాషు అతని భార్య దేవుని మార్గంలో నడవాలి, ఆ పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించాలి. హల్లెలూయా! అప్పుడే వారికి ఫలం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మీ పిల్లలు పుట్టినరోజులు చేసి కేకులు కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి, లేకపోతే పిల్లలు భలేగా చదివేస్తున్నారు, ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుంది, అన్నింటిలోనే గొప్పగా చదివేస్తున్నారని సంతోషపడి మీరు విడిచిపెడితే గనక కొన్నాళ్ళకి దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతారు. ఒకవేళ మీ బిడ్డ చాలా ధనవంతుడు అవ్వచ్చు, కానీ దేవుడు లేడు. మీ బిడ్డ పెద్ద కలెక్టర్ అవ్వచ్చు, కానీ దేవుడు లేడు. నీ కూతురు పెద్ద ధనవంతుడికి పెళ్ళం అవ్వచ్చు, కానీ దేవుడు లేడు. మీ పిల్లలు పెద్ద పెద్ద మేడలు కట్టొచ్చు, కానీ దేవుడు లేడు. కాబట్టి ఏమి ఉన్న దేవుడు లేకపోతే సున్నా. హల్లెలూయా! ఈరోజు చాలామంది మా అబ్బాయి పెద్ద ఆఫీసరు, మా అమ్మాయి పెద్ద ఉద్యోగంలో ఉంది, మా అబ్బాయి పెద్ద మేడ కట్టుకున్నాడు, స్థలం కొనుక్కున్నాడు అని ఎర్రిముఖం వేసుకుని చాలా ఆనందంగా చెప్తున్నారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? మీకు ప్రయోజనం ఏంటి? మీ పిల్లలకు ప్రయోజనం ఏంటి? కొంతకాలానికి మేడలు మిద్దులు లోకాలు అన్నీ వెళ్ళిపోతాయి. దేవుడే ఉంటాడు. దేవుడే ఉంటాడు. దేవుడు మార్గంలో నడిచిన వారే ఉంటారు. హల్లెలూయా! మిగిలిన వారందరూ పాతాళానికి పోతారు, నరకానికి పోతారు, నాశనానికి పోతారు, అగ్నిగుండానికి పోతారు. కాబట్టి మీరందరూ కూడా దేవుని మార్గంలో నడుస్తూ మీ పిల్లల్ని దేవుడి మార్గంలో నడిపించాలి. మీకు ఒక మంచి బోధ దొరికింది, ఒక మంచి సంఘం దొరికింది. ఈ పుట్టినరోజు ఇలాంటి కార్యక్రమాలు ఒక 70-80 కార్యక్రమాలకు వెళ్ళాను నేను. దాంట్లో 20-30 కార్యక్రమాలు వేరే సంఘస్థులు పాస్టర్లు పెట్టారు. ఆ పాస్టర్లో ఒక కీర్తన చదివేసి శుభ్రంగా తినేసి జేబు నిండా కానుకు కుక్కుని వెళ్ళిపోయేవారు. నేను అనేవాడిని, ఏం ప్రయోజనం వచ్చింది వీళ్ళ మీటింగ్ పెట్టినందువల్ల? కానీ ఇప్పుడు మీ పాస్టరు ఏం చెప్తున్నాడో చూడండి. ఒక కీర్తనో లేకపోతే ఒక వాక్యం చెప్పి వెళ్తలేదు, మిమ్మల్ని దేవుడు మార్గంలో నడవమని శాసిస్తున్నాడు. హల్లెలూయా! అతడు నిజమైన సేవకుడు. ఇది నిజమైన సువార్త. ఇప్పుడు ఈ పిల్లలు, ఈ కుటుంబము దేవుడి మార్గంలో నడిచినప్పుడు చుట్టూ ఉన్న వారందరూ కూడా, అబ్బా పిల్లలు ఎంత బాగున్నారు, ముద్దొస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, తప్పు చేయరు, అబద్ధం ఆడరు, అల్లరి చేయరు, దేవుడు పిల్లలు వీళ్ళు. కొంతమందికి ఈ మనవరాలు మనవడు అల్లరి చేస్తుంటే సంతోషపడిపోతున్నారు. రేపొద్దున్న చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు మీ మాట వినరు. మొక్కై వంగనిది మానై వంగదని సామెత ఉంది. చిన్నప్పుడే మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. గారాబం చేయకూడదు, నెత్తి మీద ఎక్కించుకోకూడదు, పక్కన కూర్చోబెట్టాలి, ఒళ్ళో ఎక్కించుకోకూడదు. చంటి బిడ్డను తప్పదు, కాస్త వయసు వచ్చిన బిడ్డను పక్కన కూర్చోబెట్టాలి. ఇవన్నీ క్రమశిక్షణ నేర్పించాలి. కాబట్టి మనం మన పిల్లల్ని దేవుడి మార్గంలో నడిపించాలంటే ముందు మనము చెప్పండి, దేవుడి మార్గంలో 300 మందిని దేవుడి మార్గంలో నేను నడిపించాలంటే నేనేం చేయాలా? దేవుడి మార్గంలో నడవాలి. కాబట్టి ఈ మోషే తల్లి పాలు పడుతూ పిల్లవాడికి చెప్పటం మొదలుపెట్టింది, నాన్న నువ్వు వీళ్ళ అబ్బాయివి కాదు, నువ్వు దేవుడి బిడ్డవి, అయితే వీళ్ళందరూ మన చేత దాస్యం చేయించుకుంటున్నారు అని బాగా బోధించడం మొదలుపెట్టింది. పిల్లవాడు పెద్దోడు అయ్యాడు, బాగా అర్థమైపోయింది, ఓహో
నేను ఈ రాజ్యానికి సంబంధించిన వాడిని కాదు. నా ప్రజలైనటువంటి కొన్ని లక్షల మంది ఈరోజు దాస్యంలో ఉన్నారు. హల్లెలూయా. చూసారా తల్లి ఎంత బాగా పెంచిందో. వింటున్నారా? మీరు మీ పిల్లలకి ఏం చెప్పాలా? చంటి బిడ్డకి ఏం చెప్పాలా? ఊహ తెలిసిన తర్వాత, నాన్న పాపంలో ఉన్నాం మనం, మీ నాన్న పాపంలో ఉన్నాడు, మీ తాత పాపంలో ఉన్నాడు, నేను పాపంలో ఉన్నాను, కానీ యేసు ప్రభు యొక్క రక్తం వలన మేమందరం పాపం నుంచి బయటపడ్డాం. మీరు కూడా ఎదిగి పాపము నుంచి బయటపడాలి అని పిల్లలకి బోధించాలి. హల్లెలూయా. వింటున్నారా? అలాగే ఎప్పుడైనా బోధిస్తున్నారా? కదా. లల్లీపప్పు తింటావా? పనికి మాలిని అన్ని తినిపించి నాశనం చేసి ఆ పిల్లల్ని ఏది కావాలంటే అది కొని, ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పి వాళ్ళని ఎందుకు పనికిరాని వారిగా చేస్తున్నావు కదా. ఆ పిల్లల్ని దేవుళ్ళో పెంచుతున్నావా? జ్ఞానంలో పెంచుతున్నావా? మరి మోషేను తల్లి గొప్ప దైవజనుడిగా పెంచు. అప్పుడు మోషే లోపల ఏ ఆలోచన ఉంటుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. నేను ఈ రాజు కొడుకును కాదు, నా ప్రజలను దాస్యం చేయిస్తున్నారు, నేను వీళ్ళని విడిపించాలి అని లోపల నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. నువ్వే నిర్ణయం తీసుకోవాలి, నేనే నిర్ణయం తీసుకోవాలి. దాస్యములో ఉన్న నన్ను దేవుడు విడిపించాడు, దాస్యములో ఉన్న నా ప్రజలను విడిపించాలి అని నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. మన ఇంటిలో కానీ బయట కానీ ఎవరు దేంట్లో ఉండకూడదు? దాస్యములో ఉండకూడదు. ఇది మన హృదయంలో మోషే తల్లి మోషే హృదయంలో పెట్టినట్టు మన హృదయంలో ఇది యేసుక్రీస్తు పెట్టాడు. హల్లెలూయా. ఏం పెట్టాడు? నువ్వు దాసుడవి కావు, నువ్వు దాసురాలివి కావు. మీలో ఎవరైనా ఇది లేకుండా నేను ఉండలేను, ఇది లేకుండా నేను బ్రతకలేను అన్నారు అనుకోండి, మీరు దాస్యంలోనే ఉన్నారు. నేను ఏది లేకపోయినా యేసుతో బ్రతకగలననేవారు దాస్యములో లేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇల్లలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. కాబట్టి మనం ఎలాంటి నిర్ణయానికి రావాలంటే, భార్యతోటి, భర్తతోటి, పిల్లలతోటి మనం ఏం చెప్పుకోవాలంటే, మనకి ఏమి లేకపోయినా పర్వాలేదు నాయన, యేసు లేకపోతే కుదరదు అని చిన్నప్పటి నుంచి ఆ బిడ్డ చెప్పాలి. హల్లెలూయా. నువ్వు చెప్పాలి, నీ బిడ్డ చెప్పాలి, నీ కోడలు చెప్పాలి, నీ అల్లుడు చెప్పాలి, నీ కూతురు చెప్పాలి, ఆ పిల్లలు కూడా చెప్పాలి. నేను ఒక చోట ఒక డాక్టర్ని చూశాను కుటుంబాన్ని.
నేను అతనితో అన్నాను, తెల్లారి గంటలే కదండి బస్సు, 4 గంటలకి ఎలా లెగుతాను అన్నాను. ఎలా లెగుతారో మీరు చెప్పను, నేను చూస్తాను అన్నాడు. సరే పడుకున్నాను. పడుకున్నాక 4 గంటలకి టక్కన మెలకు వచ్చేసింది నాకు. ఎందుకు మెలకు వచ్చిందో తెలుసా? ఆ డాక్టర్ గారు, ఆయన భార్య, చిన్నపిల్లలిద్దరు, నలుగురు పాటలు పాడేస్తున్నారు. 4ంటికి మెలకు వచ్చేసింది. మొహం కడుక్కొని నేను కూడా వాళ్ళతో 10 నిమిషాలు కూర్చున్నాను. అన్నాను, మీరిద్దరు పెద్దవాళ్ళు సరే, ఈ పిల్లల్ని ఇలా లేపేశారేంటాను. మేము మా చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు పడ్డాం, మా పిల్లల్ని అలాగే అలవాటు చేస్తాం. హల్లెలూయా. సండే స్కూల్కి పంపించమని మీకు చెప్పాలా? మీ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మానేస్తారా? మీరే మందిరానికి రారు, కొన్ని రోజులు ఎక్కడికో పోతారు. ఈరోజు కూడా ఎంతమంది వచ్చారో కూటానికి తెలియదు. లోక సంబంధమైన విషయాల మీద ఆసక్తి బాగా ఎక్కువ. మీకు అదే ఆసక్తి, మీ పిల్లలకి అదే ఆసక్తి కదా. ఆవు అంట చేను మేస్తుంటే దూడ గట్టు మేస్తుందాను సామెత. దూడ కూడా చేలను దిగుతుంది. ఆవు దూడతోటి, ఓ పిల్ల, మనం చేను పాడు చేయకూడదే, ఈ గట్టు మీద మేత తినాలే అని ఆవు చెప్తే, మరి నువ్వెందుకు చేలో దిగవు అని అడుగుతుంది దూడ. కాబట్టి ఆవు గట్టు మేస్తుంటే దూడ కూడా గట్టే మేస్తుంది. దేవుని స్తోత్రం. తల్లి తండ్రి ఏం చేస్తారో పిల్లలు అదే చేస్తారు. తల్లిదండ్రులు తాగుబోతులైతే పిల్లలు తాగుబోతులు అవుతారు. తల్లిదండ్రులు వ్యభిచారులు అయితే పిల్లలు వ్యభిచారులు అవుతారు. తల్లిదండ్రులు ధనాపేక్ష కలిగిన వారైతే పిల్లలు ధనాపేక్ష కలిగిన వారు అవుతారు. తల్లిదండ్రులు కోపిష్ఠులైతే పిల్లలు కోపిష్ఠులు అవుతారు. పోలికలు, లక్షణాలు, రక్తం అన్నీ ఆళ్ళయే వస్తాయి. కానీ మనకు ఒక గొప్ప అవకాశం ఉంది. అదేంటంటే, మనము యేసుక్రీస్తుకి సమర్పించుకుంటే మన పోలిక పోయి ఆయన పోలికలోనికి మార్చుకుంటాడు. హల్లెలూయా. ఆయన లక్షణాలు మనకు వస్తాయి. కాబట్టి మనము యేసులాగా మారితే మన పిల్లలు యేసులాగా మారుతారు. కాబట్టి మోషే పెద్దవాడు అయిన తర్వాత ఈ ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని బాధ పెడుతుని చూసి ఆ ఐగుప్తీయుడిని చంపేసి ఇసుకలో పాతి పెట్టేసిన తర్వాత ఎవరికి తెలియదు అనుకున్నాడు. నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ మన్నాడు మళ్ళీ వేరే వాళ్ళు గొడవ పడుతుంటే మళ్ళీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, నీకెందుకయ్యా ప్రతి గొడవకు వస్తావు? నిన్న వాడిని చంపినట్టు ఇవాళ నన్ను చంపుతావా అని అడిగాడు. జాగ్రత్తగా వినండి. అప్పుడు వెంటనే మోషేకి భయం పట్టుకుంది. అమ్మో, నేను చంపిన విషయం అందరికీ తెలిసిపోయిందని చెప్పి పారిపోయాడు 40వ ఏట. దేవుని స్తోత్రం తెలుపుతాం. గట్టిగా చెప్పండి. ఆ పారిపోవటంలో కూడా దేవుని చిత్తం. అందుకే నేను చెప్పేది ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం దేవుని చిత్తంలో పెరిగితే దేవుని చిత్తం మన జీవితంలో ఎంత అద్భుతంగా ఉంటుంది. అతను పారిపోయాడు. పారిపోయిన తర్వాత మిథ్యాను అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ గొర్రెలను కాసుకుంటూ ఒక అమ్మాయి వస్తుంది. సరే, ఈ చరిత్ర చూస్తే అప్పుడు ఆ అమ్మాయికి నీళ్లు సహాయం చేస్తే ఇంటికి తీసుకెళ్ళి ఆయన యాజకుడు. అందరూ దేవుని స్తోత్రం. ఎవరైనా యాజకుడు మోషేను చూసి చక్కగా ఉన్నాడు, మంచివాడు అని చెప్పి కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. దేవుని స్తోత్రం. అంటే మోషే ఎవరి కల్లుడయ్యాడు? యాజకుడు కల్లుడయ్యాడు. ఎవరి చిత్తం అది? చూసారా, పుట్టినప్పుడే నిర్ణయించబడుతుంది. పౌలు అన్నాడు, తల్లి గర్భంలోనే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఇర్మియా అన్నాడు, తల్లి గర్భంలోనే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దానియేలు దేవుని తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాడు. కాబట్టి
నన్ను కూడా తల్లి గర్భంలో ఎన్నుకున్నాడు, మిమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు. కానీ మార్గం తప్పి తిరిగినంతకాలం దేవుని చిత్తం నెరవేరడం కష్టం అవుతుంది. కాబట్టి మోషే మామగారి దగ్గర ఉండి గొర్రెల మందలం మేపుతున్నాడు. ఇంకొక 40 ఏళ్ళు అయిపోయింది. ఇంకా అప్పుడు మోషేకి 80 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు పొదలో దేవుడు దర్శనమిచ్చాడు. మోషే మోషే అని పిలిచాడు. అయిపోయి నా పేరేటి కేకెత్తున్నాడు ఏంటి, పైగా మనిషి కనబడతలేదు, అగ్ని ఆ పిల్లలు అలర చేయనివ్వకు. అగ్ని కనిపిస్తుంది, దేవుడు కనబడతలేదు. ఎవరు మాట్లాడుతున్నారు? నేనే ఉన్నవాడను, ఉండువాడను, ఎల్లప్పుడూ ఉండేవాడను, దేవుణ్ణి మాట్లాడుతున్నాను. కంగారు పడిపోయాడు మోషే. ఇప్పుడు మనం ఆలోచిస్తే 80వ సంవత్సరం దాకా దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? ఆ అరణ్య మార్గాలు, గొర్రెల మేపటం, అవన్నీ అనుభవాన్ని చూపించాడు. అందుకే దేవుడు 80వ సంవత్సరంలో ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉంది, కాలములు సమయములన్నీ దేవుని చేతిలో ఉన్నవి. హల్లెలూయా. కాలములు సమయములు దేవుని చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, 80 సంవత్సరాల వయసు అంటే ముసలివాడు అయిపోయాడేమో. ఇప్పుడు కాలమాన ప్రకారం అంతే. కానీ మోషే 80వ సంవత్సరంలో ఎలా ఉన్నాడంటే 20 సంవత్సరాల వయస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. 80వ సంవత్సరంలో 20 సంవత్సరాల వయస్సు కలిగిన వాడుగా బలముగా ఉన్నాడు. అంటే దేవుడు మోషేకి 20 ఏళ్ళప్పుడు ఎంత శక్తి ఉందో 80లో అంత శక్తి ఉంది. అదే మోషేకి 120 సంవత్సరాలు వచ్చినప్పుడు 40 ఏళ్ల వాలివనే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. చూసారా? చూపు కానీ, నడక కానీ, బలం కానీ, జుట్టు కానీ అన్నీ చాలా బలంగా ఉన్నాడు మోషే. చనిపోయే రోజు వరకు కూడా ఒక నవ యవ్వనుడులాగా ఉత్సాహంగా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే దేవుని శక్తి మోషేలో ఉన్నది. హల్లెలూయా. చూసారా? మనం దేవుడి చిత్తం ఇంతగా తిరుగుతూ ఇందాక నుంచి నువ్వు అటు ఇటును చూస్తున్నాను నిన్ను. దేవుని శక్తి మనలో ఉన్నప్పుడు మనము ముసలితనం వందు చిగురు పెట్టుదురు అని ఉంది బైబిల్లో. ముసలితనం అనేది లేదు. దేవుడు పిల్లలకి ముసలితనం అని దేవుడు వాడు. చిన్న వయస్సులాగా దేవుడు వాడుకోగలుగుతాడు పెద్దవారిని కూడా. అంచేత నేను మరలా చెప్తున్నాను మిమ్మల్ని, దేవుని మార్గంలో నడవండి. నేను చెప్పదలుచుకున్న సందేశం అంతా ఇది. దేవుని వాక్యంలో నిలబడండి, దేవుని మార్గంలో నడవండి. మీరు దేవుడి మార్గంలో నడవకుండా మీరు ఆరోగ్యంగా ఉండలేరు, సంతోషంగా ఉండలేరు, సమాధానంతో ఉండలేరు. పిల్లల విషయంలో సంతోషం ఉండదు, కుటుంబంలో సంతోషం ఉండదు, వ్యాపారంలో సంతోషం ఉండదు, ఉద్యోగంలో సంతోషం ఉండదు. ఎందుకంటే మీరు ఎక్కడా కూడా దేవుని చిత్తానికి విలువ ఇవ్వటం లేదు. ప్రతి విషయంలోని మీ ఆలోచనకే విలువిస్తున్నారు, కానీ దేవుని చిత్తానికి విలువ ఇవ్వటం లేదు. దేవుడి గురించి మీరు ఏమీ తెలుసుకోలేదు, ఏమీ నేర్చుకోలేదు. మీ సంభాషణలు, మీ మాటలు చూస్తుంటే మీరు అసలు దేవుళ్ళలోనే లేరు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత దారుణంగా మీరుంటే మీ జీవితంలో దేవుని చిత్తం ఎలా జరుగుతుంది తెలుసా? చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు. 1999 సంవత్సరం నుంచి, అంటే కరెక్ట్గా 40వ ఏట పిలిచాడు నన్ను. 25 సంవత్సరాల్లో నా జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరుగుతూ వచ్చింది. హల్లెలూయా. మీ జీవితంలో కూడా జరుగుతుంది. మీరు దేవుని మాట వినాలి. దేవుడు నన్ను ఈరోజు వరకు సరిచేసుకుంటూ వచ్చాడు. నేను తప్పు చేయలేదని కాదు, పాపం చేయలేదని కాదు, ఏం చేసినా నన్ను వదిలిపెట్టకుండా గద్దిస్తూ
అవసరమైతే శిక్షిస్తూ శిక్షలు వేసి నన్ను తన చిత్తంలో నడిపించడం చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మీరు గ్రహించవలసింది ఏంటంటే, మీరు దేవుని చిత్తం జరిగితే జీవితం చాలా రమ్యంగా, చాలా అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి, ఆపదలు నన్ను వినంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి, లోకమంతయు నన్ను విడచిన ఈ లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఒకసారి మేము కోలార్ నుంచి చింతామణి బయలుదేరాం. అమర్నాథ్ గారు నేను బండి మీద వెళ్తున్నాం. చాలా దూరం వెళ్తున్నాం కానీ అడవిలోకి వెళ్ళిపోతాం. నాకు సందేహం వచ్చింది, ఆపండి అన్నాను. ఆపాడు. ఏమండి మనం ఊరు వెళ్తలేదు, అడవిలోకి వెళ్ళిపోతున్నాం. మరి మీకు అన్నీ తెలుసు అన్నారు కదా అంటే, మర్చిపోయానండి, చాలా కాలం అయింది కదా. అక్కడ ఎవరో పని చేసుకుంటున్నారు. వాళ్ళని అడిగాం, ఏ ఊరండి ఇది? బాబు ఇదేంటండి బాబు, ఎక్కడికో వచ్చేసారు మీరు, ఇలా మలుపు తిరిగి అలాగెళ్తే మళ్ళీ మీకు ఆ దారి దొరుకుతుందండి అన్నాడు. అలా మలుపు తిరిగి మళ్ళీ అలా వెళ్ళిన వెంటనే మేము వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళాం. ఎందుకు చెప్తున్నాడు మీకు, మేము వెళుతున్న మార్గము అది ఆ ఊరికి కాదు అని నేను గ్రహించాను. ఇంకొక మాట, నేను గ్రహించాను అని కంటే దేవుడు గ్రహింపచేశాడు. ఈ మధ్య కాలంలో దేవుడు నాతో మాట్లాడుతూ, మార్గం విడవకు కుమారుడా, మార్గం విడిచిపెడితే ఆశీర్వాదం ఆగిపోద్ది అన్నాడు. అలాగా మనల్ని దేవుడు తప్పు చేస్తున్నా, అబద్ధం ఆడుతున్నా, మోసం చేస్తున్నా, పాపం చేస్తున్నా, మార్గం తప్పుతున్నావు జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. మనం వెంటనే విని భయపడి తిరిగి ఆయన మార్గంలోకి వస్తే మనం పరలోకాన్ని చేరుకుంటాం. నేను వెళ్ళేది కరెక్టు, ఏంటయా నువ్వు చెప్తున్నావు అన్నట్టుగా కొంతమంది వాళ్ళ మార్గంలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి చివరికి నరకాగ్నిగుండంలో పడిపోతున్నారు. హల్లెలూయా. మరి నువ్వు యేసు మార్గంలో నడుస్తున్నావో లేదో చూసుకోవాలిగా. అసలు నేను యేసు మార్గంలో ఉంటే నా బ్రతుకు ఇలా ఉంటుందా, నా భర్త ఇలా ఉంటాడా, నా పిల్లలు ఇలా ఉంటారా, నా జీవితం ఇలా ఉంటుందా, ఎంత దుర్భరంగా ఉంటుందా, ఎంత దుర్గంధంగా ఉంటుందా, ఎంత దరిద్రంగా ఉంటుందా? తాగుబోతులు ఉంటారా నా ఇంట్లో, తిరుగుబోతులు ఉంటారా నా ఇంట్లో, అవిశ్వాసులు ఉంటారా నా ఇంట్లో? ఎందుకు ఇలా ఉంది నా జీవితం? ఏడిస్తే సరిపోద్దా, కేకలెత్తే సరిపోద్దా, గంతులెత్తే సరిపోద్దా? మేము చాలా బాధలు పడుతున్నాం అని కేకలెత్తే సరిపోద్దా? అసలు ఎందుకుంది నా జీవితం ఇలాగా? 2005 మే 16 రాత్రి అడిగాను నేను, ప్రభువా ఉద్యోగమా, సేవ, అసలు ఏంటి? అసలు నన్ను ఎందుకు అనుకున్నాను అని రాత్రంతా మొరపెట్టితే తెల్లరగట్లో చూపించాడు. ఒక్క లోపం, దాన్ని తీసేయి, నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నువ్వు అడుగుతున్నావా?
నాకు మా ఆయనకి ఎందుకు ఇలాగ అయిపోయింది, మా ఆయన ఎందుకు ఎక్కడో పడి ఉన్నాడు, నేను ఎందుకు ఇక్కడ పడి ఉన్నాను, పెళ్ళి ఎందుకు అయింది అసలు, ఈ జీవితం ఏంటి, ఆ భర్త ఏంటి అలాగైపోయాడు, ఆ పెళ్ళి ఎందుకు అవుతులేదు, జీవితాలు ఏంటి ఇలాగ అయిపోతున్నాయి, ఆ ఇంట్లో రోగాలేంటి, ఆ రుష్టులేంటి, ఆ గొడవలేంటి, ఆ కేకలేంటి, ఆ పప్పులేంటి, నా జీవితం ఏంటి ఇలా ఉంది, ఎప్పుడు చూసినా మంచం మీద ఉంటాను, ప్రతిరోజు రోగమే నాకు, ఏంటిది అసలు, నా బ్రతుకు ఇలాగ ఎందుకుంది, అసలు యేసు ప్రభులో ఉన్నానా లేనా నేను అని నువ్వు ఏడుస్తూ దేవుణ్ణి మొరపెడితే ఇది నీ తప్పు అని దేవుడు నీకు చూపిస్తాడు. హల్లెలూయా. అప్పుడు తెలుసుకుని వెంటనే నీ మార్గాన్ని మార్చుకుని దేవుని మార్గం వైపు నడవాలి. అంతేగాని బాగానే ఉంది బాగానే ఉంది బాగానే ఉంది. మీకు ఒక విషయం తెలుసా, సాతాను మార్గం ముందు చాలా బాగున్నట్టు కనబడుతుంది, తర్వాత దుర్భరం అయిపోతుంది. యేసు ప్రభు మార్గం ముందు చాలా ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది, వెళ్ళే కొలది సంతోష మార్గంగా మారిపోద్ది. హల్లెలూయా. వింటున్నారా? ప్రశ్నించుకోవాలి, అంతేగాని ఎవరి మీదో నేరం మోపకూడదు, ఎవరి మీదో నింద మోపకూడదు. చాలామంది వాదాలు ఎలా ఉంటాయంటే, నేను ఏ విషయంలో అయినా కరెక్టే, మీరు కరెక్ట్ కాదంటాడు. ఇంకెలా బాగుపడతాను, నాలో ఉన్న తప్పు ఏంటి, నాలో ఉన్న పాపం ఏంటి, నా జీవితం ఇలాగ ఎంతకుందని అడుగుతూ మానేసి, మన ఒక దైవజనుడు చెప్తున్నాడు, చాలా గొప్పగా చెప్పాడు. మనిషి తన్ను తాను విమర్శించుకోకుండా ఎదుటివారిని విమర్శించేవారు ఎక్కువైపోయారు. పాస్టర్లు కూడా అంతే, మీరు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు అంటారు, ఈయన్ని విమర్శించుకోడు. ఎప్పుడు మనందరం ఎదుటివారిని విమర్శించేవారముగా అయిపోయాం. నాలో ఉన్న లోపం ఏంటి అని ప్రశ్నించుకోవాలి. కాబట్టి మోషేను దేవుడు అన్నాడు, 80వ సంవత్సరంలో పిలిచి, అబ్బాయి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నావు, 40 సంవత్సరాలు నీ భార్య కోసం వదిలిపెట్టాను, ఇంకా నా పని మొదలుపెట్టు, నా పని మొదలుపెట్టు, ఇంకా 40 సంవత్సరాలు నువ్వు నా పని చేయాలి. హల్లెలూయా. అదేంటి, నాకు 80 ఏళ్ళు వచ్చేసినాయి, నేను ఇంకెన్నేళ్ళు బతుకుతాను అని అడగలేదు. ఎందుకంటే దేవుడు అనుకుంటే 120 కాదు, 220 సంవత్సరాలు కూడా బతుకుతాడు. హల్లెలూయా. అబ్రహాము 175 సంవత్సరాలు బతికాడు, దావీదు 150 సంవత్సరాలు బతికాడు. జాగ్రత్తగా వినండి, మీరు ఈరోజు ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సింది ఒకటే. మొదటిది, నన్ను దేవుడు పిలిచాడు. 2, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు. 3, నేను దేవుడు మార్గంలో కరెక్ట్గా ఉన్నానా లేదా. ఇంటికెళ్ళి ఆలోచించుకో. నువ్వు కరెక్ట్గా లేను అని నీకు అనిపిస్తే వెంటనే బుద్ధి తెచ్చుకొని తొందరగా దేవుడి వైపుకి తిరుగు. హల్లెలూయా. లేదా మరొక అవకాశం నీకు ఉండకపోవచ్చు. సమయము లేదు, త్వరపడుము, నావా సాగిపోతున్నది, నావా సాగిపోతున్నది, ఇప్పుడు నీవు విడచిన, ఇప్పుడు నీవు విడచిన, మరలెన్నటికీ దొరుకదు, జీవన నావా సాగుచున్నది, నావను నడిపే నావికుడేసు, భయము లేని ప్రయాణము చేర్చును గమ్యము, జీవన నావా సాగుచున్నది. చాలాసార్లు హెచ్చరించాడు కదా. మళ్ళీ మీరు ఒక అరగంటకి మామూలుగా ఉన్నారనుకోండి, దేవుడు ఏం చేస్తాడు. కానీ మీకు పట్టుదల రావాలి, నిర్ణయానికి రావాలి. ఏమని? నేను యేసు మార్గంలో నడవాలి. అందరూ చెప్పండి. అంతే, ఇంకెవరు లేరు, వేరే మార్గాలు ఏమీ లేవు. నీ సొంత మార్గాలు లేవు, మీ అమ్మ మార్గం లేదు, నీ తాత మార్గం లేదు, నీ బాబు మార్గం లేదు, అమ్మ మార్గం లేదు.
ఎవరి మార్గంలో నడవాలి? యేసు మార్గం. ఎక్కడ తప్పిపోయావు? ఎక్కడ తప్పు చేస్తున్నావు? ఏ విషయంలో తప్పు చేస్తున్నావు? వెంటనే పరీక్షించుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మోషే దేవుడికి లోబడ్డాడు. అదే మనం చదువుకున్నాం. రా మోషే, నిన్ను ఐగుప్తికి పంపుతున్నాను. 20 లక్షల మందిని విడిపించి తీసుకురావడానికి. అయ్య బాబు నేనా? నువ్వే. ఎందుకంటే నిన్ను నియమించేది సర్వశక్తిమంతుడు. హల్లెలూయా చెప్పండి. నేనెంత వాడాను, నువ్వెంత వాడను అనొద్దు. నువ్వు కాదు చేసేది, నేను నిన్ను గర్భంలోనే ఎన్నుకున్నాను. అందుకే బతికించాను. అందుకే 80 ఏళ్ళు బతికించాను. ఇంకా 40 ఏళ్ళు బతికిస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. అందుకే మోషే గురించి దేవుడు చెప్తున్నాడు. అందరూ 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. మోషే గురించి దేవుడు చెప్తున్నాడు, నా ఇల్లంతటిలోని నమ్మకమైన వాడు. హల్లెలూయా చెప్పండి ఆ మాట అందరూ 4 సార్లు చెప్పండి. మళ్ళీ 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 అలా ఉండండి. మీరు కూడా అలా ఉండండి. నేను కూడా అలా ఉంటాను. మనందరం అలా ఉంటే గనక మోషేకి ఇచ్చిన ఆశీర్వాదం, పౌలుకి ఇచ్చిన ఆశీర్వాదం, దానియేలుకి ఇచ్చిన ఆశీర్వాదం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మోషే దేవుడు పిలిచిన రోజు నుంచి లోకం వంక చూడలేదు, ఎక్కడా చూడలేదు. దేవుడు మాట వినడం, దేవుడు చెప్పినట్టు చేయటం. అందుకే దేవుడి చేత నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు మోషేని దేవుడు. అలాంటి మోషేలాగా ఈ రియాన్ ఈరోజు ఈ బిడ్డ, మరి ఈ వాక్యం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అలాంటి ఆశీర్వాదం ఆ చిన్న బిడ్డకి కలగాలని మనం ఆశీర్దిద్దాం. వాళ్ళు ఉంటే గనక వచ్చి ఇక్కడ ఆ బిడ్డను, తల్లిని, తండ్రిని నిలబెడితే ఇక్కడ అందరం కలిసి ప్రార్థన చేస్తాం. చంటి బిడ్డను ఆ సెంటర్లో నుంచోండి, బయటికి తీసుకురండి. తీసేయచ్చు, ఇంకా అయిపోయింది.